దేవుని వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. లూకాసు వార్త సరే, మత్తయి సువార్త చేయండి. మళ్ళా లూకాసు వార్త చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం తల్లి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణ గొప్ప తండ్రి, పరిశుద్ధుడా యేసు నీకు వందనాలు. ఆయన మీరు మాట్లాడితే మహిమ తెచ్చుకోండి. మీ శిలువ సాటున మరుగుపరిచి మీ ఆత్మీయ మర్మంలో నా తండ్రి నాయన బిడ్డలకు నాయన తెలుపుతుండగా నాయన ఆత్మలో నాయన మీరే ఆ బిడ్డలను తాకి మీ యొక్క మహిమాత్మ బిడ్డలను కుమ్మరించమని, పరిశుద్ధతో నింపమని, నీతిమంతుల జాబితాలో నింపమని నీకు మహిమ చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆలోచిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆడంటున్నటువంటి మాట, కాబట్టి మీరు భయపడకుడి. శిష్యులు చెప్తున్నాడు, మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచకపోదు. మరుగైనటువంటిది ఎలాంటిదైనా సరే బయలుపరచకుండా, మరుగైందంటే కనబడినటువంటిది, దాచబడినటువంటిది, చాటునున్నటువంటిది, కప్పిట్టేసినటువంటిది. మళ్ళీ చెప్తున్నా, కప్పిట్టేసినటువంటిది. ఇది చాలా మంది యొక్క హృదయాల్లో ఉంటాయి. ఏంటి? కప్పెట్టేయడం. మనం ఇందాక వాక్య పద్ధతులను చదువుకున్నాం. అతిక్రమం ఒప్పుకుని వాడు ధన్యుడు. ఒప్పుకుంటే, ఒప్పుకొన్నవాడు మీరు అన్నట్టు వర్ధలుడు. ఒప్పుకుంటే ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మరుగు చేయబడిందిలే, నేను కనబడడం లేదులే, నేను చేసే ఏదైనా చేయించులే. ఇప్పుడు ఫర్ సపోజ్ సంఘంలో ఉన్నాం, నువ్వు వింటున్నావా లేదా నాకు కాదు, కానీ దేవునికి తప్పకుండా కలుగుతుంది. దేవునికి మహిమ. విన్నటువంటి దాన్ని ఆస్వాదించి ఆ మాటకు విలువిచ్చినప్పుడు దేవునికి విలువిచ్చినట్టే. లేకపోతే విలువ కాదు, నువ్వు కాళ్ళతో తొక్కినట్టే దేవుణ్ణి. మళ్ళీ చెప్తున్నా, కాళ్ళతో తొక్కినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎంత, మన స్థితి అంతా, మన గతులంతా, మన పరిస్థితులంతా మనం ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా నెత్తి మీద కూర్చున్నా అప్పుడు భయం వస్తుంది. ముందుగానే దేవునికి ప్రార్థించి, దేవుణ్ణి వేడుకుని, నేను నడిచేటువంటి నడవడి నాయన నీకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రార్థించినప్పుడు నీవు దాచబడేటువంటి తత్వాన్ని నాలో ఉండదు. గాయం ఏది కూడా బహిర్గతంగా మాట్లాడతాం. నేను అదే చేస్తుంటా. మా వాళ్ళకి నచ్చదు, సంఘానికి కూడా ఏమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకనంటే ముందు నిలబడినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడు. ఎందుకని జాగ్రత్త కలిగి ముందుకు పోతారు. వాళ్ళకి ఏదో ఒక విధంగా, ఏదో ఒకలాగా వాళ్ళు అంటే గడిచేటువంటి రోజుల్లో ఒక గొప్ప, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పొందుకుంటారనేటువంటి ఆశను బట్టే నేను గర్జిస్తుంటా, చెబుతూనే ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆడంటున్నటువంటి మాట, మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది చెప్పు తెలియబడకపోదు. రహస్యమందున్నటువంటిది ఏది కూడా అంటే రహస్యంగా పనిచేసేస్తాం. ఏంటి అయిపోయింది, ఎవరికి కనబడలా. మనం అనుకుంటున్నాం అది ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆ ఇద్దరికి తెలుస్తుంది. నేను అంటాను ఇంకొక మాట, మీ ఇద్దరికి తెలిసే ఇంకొక ఆయన ఉన్నాడు అని నేను అంట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎన్ని దాస్తున్నామో మనం, ఎన్ని కుట్రలు పన్నుతున్నామో, ఎన్ని కుయుక్తులు పన్నుతున్నామో, హృదయంలో ఎంత దాచి ఉన్నామో, ఎంత కల్ముషం ఉందో
ఎంత అక్కుసు ఉందో, ఎంత బాధ ఉందో, ఇవన్నీ ఏమైండాయి? దాచబడి ఉంది. ఒక మీద మాట్లాడు, నేను భలే మాట్లాడతాను అంటాను. దేవునికి స్తోత్రం. మాట్లాడేవాడు విధి విధానం వాళ్ళు మీరు కనిపెట్టవచ్చు అని అంటాను నేను. ఆమె ఎలాంటిదో, ఆమె స్థితి ఎలాంటిదో, ఆమె స్థితిగతులు ఎలాంటివో మనం పరిశీలించి ఆయన్ని కనిపెట్టి ఇదిగో ఈమె ఎట్లాంటిది అనేది నాకైతే అంచనా వస్తుందమ్మా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం ఆధారం చేసుకొని ఆ నడిచేటువంటి విధానం ఎట్టుందో చూసి ఓహో ఈమెలా ఈడలా ఇదే పరిస్థితి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ మేము ఒక్క మీద చెప్పాలంటే చెప్పినప్పుడు ఏమంటారు, నేనే కనపడ్డానా? అయితే ఒకవేళ ఏదైనా ఒక వ్యతిరేకత ఏదైనా మనకు దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని బట్టి విజ్ఞాపన చేయడమే. అయితే ఒకటి జాగ్రత్తగా నడవండి. నేను పోయినసారి చెప్పిన యవనస్తులారా అందరు దేవుని సన్నిధిలో నిలబడండి అని. మీ కుటుంబాల్లో కూడా చెప్పని చెప్పిన. ఎప్పుడు? శుక్రవారం రోజు. సరే ఏది ఏమైనా ఇప్పుడు కూడా చెప్తున్నా, యవనస్తులకు చెప్పండి, దేవుని సన్నిధిలో నిలబడండి రా అని చెప్పండి. ప్రతి యవ్వన బిడ్డకు చెప్పండి, అందరూ దేవుని సన్నిధిలో ఉండేటట్టు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధి జరుగుతుంది. దేవునికి ఏం తెలుసులే దేవుని సన్నిధికి పోయేది, దేవునికి ఏం తెలుసులే దేవుని యందు మనం ఉండేది. మనం ఇటు పోతే ఆయన తెలుస్తుందా, పాస్టర్ గారికి తెలుస్తుందా, అక్కడ ఉండే వారికి తెలుస్తుందా, దేవునికి తెలుస్తుందా అంటే నాకు ఇక్కడ ఉండేటువంటి వారికి తెలియకపోయినా ఆయనకైతే తప్పకుండా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దాచబడినటువంటి దాన్ని ఎవరు కూడా అంటే ఏదైనా దాచబడాలి అని అంటే, ఏదైనా దాచేద్దాం అని అంటే ఆ దాచిన దాన్ని బట్ట బయలుగా చెప్పు, బట్ట బయలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కింద చదువుతున్నాం, పైనుంచి రమ్మా 24వ వచనం చూడమ్మా. గమనించండి, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు అవుతాడా? ఏమా ప్రశ్న. దాసుడు యజమానుడి కంటే, యజమానుడు ఎంత దాసుడు ఎంత? యజమానుడు డబ్బిస్తే యజమానుడు ఏం రమ్మంటే దాసుడు చేస్తాడు, ఆయన కింద పని చేస్తా ఉంటాడు. యజమానుడి కంటే దాసుడు గొప్పవాడా? బోధకుడు కంటే శిష్యుడు గొప్పవాడా? తల్లిదండ్రి కంటే కుమారుడు గొప్పవాడా? ఈ విధంగా మనం వచ్చినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు పెద్దవారే. తర్వాత నాయన శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉంటే చాలు. ఆ విధంగా నడుచుకోవాలి. పౌలు భక్తులు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకున్నది. నేను అంటున్నా, మీరు కూడా ఇదిగో ఇక్కడ నిలవబడి ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని పోలి నడుచుకోవాలంటే ప్రభువుని పోలి నడుచుకోవాలా. మీరు నన్ను పోలి నడుచుకున్నప్పుడు నన్ను పోలి నడుచుకోవడే కదా, ప్రభువుని పోలి కూడా నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను పోలి నడిచినప్పుడు నన్ను పోలి నడవడమే కాదు, మీరు ప్రభువుని పోలి కూడా నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, అటు అంటున్నటువంటి మాట వాళ్ళ వలే ఉంటే ఎంత మేలు. శిష్యుడు గురువుకి మించిపోతాడా? గురువుని మించిన శిష్యుడు అంటాం కానీ ఎంతైనా ఆయన గురువే, శిష్యుడు శిష్యుడే. ఒకవేళ శిష్యుడికి అనేక విద్యలు తెలుసున్నా గురువుని మించి అంటే ఆ గురువుని మించి అంటే ఆ గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవము, ఒకవేళ నీకు తెలుసున్న గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవము అది క్రమం. గురువుకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వకపోతే గమనించండి ప్రియమైన వారలారా, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి గౌరవం పోతుంది. హల్లెలూయా. దాచబడినటువంటి తర్వాత కింద అంటున్నాడు చూడమ్మా, ఎవరికంట? బయలుజెబులని ఆయన ఇంటి వారంటే ఇంటి యజమానుడికి బయలుజెబు. సరే ఇంకొక మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంటి యజమానుడు తాగుబోతని పేరు పెట్టాడు అనుకో, వాళ్ళ ఇంటి వారికి ఏమని పేరు పెడతారు?
మరే తాగుబోతాడు కొడుకుడు చెప్పు, అవునా కాదా? ఏడు అంటున్నటువంటి మాట అమ్మా, బయలుజేబులు ఎవరమ్మా చదువుమా? ఇంటినేరలా ఆ ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరే. ఏ పేరు? వాడు కూడా బయలుదేరి ఒరే వాడు అదే మరి వాడు తండ్రి అట్టయితే వాడు కొడుకు ఎట్లుంటాడు? నేను అదే అంటున్నా. మనకు సాగుతుంటే ఒక సాగుత, అరే ఆ తల్లి పోయి ఎక్కడ మేస్తుందంట? ఏదో అదే 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 ఆవు తల్లి అన్నా నేను. దూడ పోయి ఎక్కడ వేస్తుంది? దోమ గిన్నె మీద వేస్తుందా? ఎంతకన్నా డబల్ వేస్తుంది. ఎంతకన్నా ఆ తల్లి నడిచిందే, ఆ తండ్రి నడిచాడే, అంతకన్నా డబల్ నడుస్తాడు. నేను అందుకే చెప్తున్నా, మీ కుమారుని మీ కుమార్తెలను జాగ్రత్తగా వాళ్ళకి ఏ విధమైనటువంటి నడవడి నడిపించాలో ఆ విధమైనటువంటి నడవడిని నడిపించినప్పుడు దేవుని ప్రేమ మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. లేకపోతే వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత, వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ మాట వింటారు అని అంటే చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే పిల్లగాడు ఏమంటున్నాడు తెలుసా? ఎప్పుడే పిల్లగాడు ఏమంటాడు తెలుసా? అన్నారు అనుకో, ఎవరిని? తండ్రిని. అదే నడవడి పైకి వచ్చిందంటే ఇప్పుడు తండ్రిని ఏం చేస్తాడు? తల్లిని ఏం చేస్తాడు? ఎగటాయించేస్తాడు. అదే అంటున్నటువంటి మాట. తండ్రికి బయలుజేబుల పేరుంటే కుమారుడికి కూడా అదే పేరు వస్తుంది. అదే పేరు వస్తుంది. కాబట్టి ఆడంటున్నాడు. ఇప్పుడు మనం వాక్యం మీరు వారికి భయపడవద్దు. వాళ్ళు బయలుజేబులో మీరు వారికి భయపడద్దు. ఎవరికి అంటే బయలుజేబులు అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వారు, దేవునికి ఇష్టం లేనటువంటి సంతు. ఆ సంతుకు నువ్వు భయపడద్దు. ఎవరికి నువ్వు భయపడాలంటే ఆ కిందనే మనం చదువుకుంటూ పోతే ఇంకొక మాట కూడా ఉంది. శరీరంను చంపేందుకు నువ్వు ఎందుకు భయపడతావు? అయ్యా, శరీరమును ఆత్మను చంపేవానికే భయపడవయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు శరీరమును ఆత్మను చంపేది ఎవరయ్యానంటే, శరీరమును ఆత్మను ఎవరు చంపుతారు? ఒకవేళ అపవాది శరీరమును చంపుతుందేమో కానీ ఆత్మకు కూడా హక్కు లేదు. ఆత్మను చంపే హక్కు వాడికైతే లేదు. అపవాదికి దాసోహమయ్యి శరీరము వాడి చేత చంపబడుతుందేమో కానీ ఈ ఆత్మ కూడా ఎక్కడ పోతుంది అని అంటే చెప్పు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నరకములో. ఎందుకంటే వాడు అపవాది సంబంధి. అపవాది సంబంధులు ఎక్కడుంటారంటే ఆశీర్వదించబడినటువంటి స్థలము కాదు, నశించబడినటువంటి స్థలములో వాళ్ళు ఉంటారు. అపవాది సంతానం, అపవాది సంబంధులు. నీవు దేవుని సంబంధివా అపవాది సంబంధం అంటే మనం ఏమంటాం? నేను దేవుని సంబంధమే. అయితే చేసే క్రియలు రహస్యమందు చేస్తుంటాం. ఎవరు కనబడమనంటే నాకు కనబడు, ఇంకో కనబడు. నిజంగా గమనించండి ప్రియ, నేను చెప్తున్నాను. నేను ప్రియ దేవుని బిడ్డలారా మీకు నేను చెప్తున్నాను, గమనించండి. ఏ కుటుంబము ఎలాంటి పరిస్థితి అనేది నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు అనుగుణంగా ఉన్నావా అనుగుణంగా లేదా అనేది కూడా చెప్తాను. ఎందుకనంటే నన్ను మించిన నేనెంత అంటే ఎగిరిపోతానేమో. దేవుడు మహాకాశంలో పట్టజాలని దేవుడు, ఆయన ఇంకెంతగా చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు కోప్పడకుండా మీరు విధి విధానంతో చెప్పని చెప్పి కూర్చో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా సరే దేవుని బిడ్డ వాక్యమును తీసుకొని దేవాది దేవుని యొక్క మాటలు చూపించే ఇక మాట. భయం లేనటువంటి స్థితిలో మనం ఉండకూడదండి. భయం కలిగి జీవించాలండి. ఈ భయం వల్ల దేవుడి కృప నీ మీద ఉంటుంది. భయం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని కృప మనల్ని చెప్పు ఉంటుందా? భయం కలిగి జీవించినటువంటి వారికి ఆరోగ్యం అంట. భయం కలిగి జీవించినటువంటి వారికి ఎముకలో సత్తు అంట. నువ్వు ఆయన ఎందుకు భయం కలిగి జీవిస్తే నీకు ఐశ్వర్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు దాచేటువంటి పరిస్థితి ఎవడు ఈడానంటే భయం లేనివాడు దాచేస్తాడు. మాట్లాడి దాచేస్తాడు.
తిట్టి దాచేస్తాం. చెప్పండి, ఒకరి మీద అనేక విధాల అభాండాలు వేసి దాచేస్తాం. నీకు తెలియకపోతే దేవునికి తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. నేను అదే అంటున్నాను, దాచబడినటువంటి వాటిని బట్ట బయలు చేయగలిగినటువంటి స్థితి దేవునికి స్తోత్రం. దాగి ఉంటుందా? ఇప్పుడు చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం ముందుకెళ్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయం చదువు, 2వ వచనం చదువు. మరుగైనదేది ఏమా చెప్పండి, మరుగైనది ఏది కూడా బయలుపరచబడ్డ అంటే అంటే బట్ట బయలు కాకుండా ఉండదు. కొంతమంది అంటాం, నా ఒళ్ళో నొప్పులు ఉన్నాయా అంటాం. ఏంటట అంటే నొప్పులు ఉంటాయి, కానీ ఒడితే పడిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొప్పులు ఉంటే కదా భయపడాలా అంటలామా? ఏమా నొప్పులు పడితే ఒడి చిల్లు వచ్చేస్తుంది పరిస్థితి. ఇప్పుడు బట్ట బయలు కనబడుతుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని వాక్యమును వినేటువంటి జ్ఞానం నీకుండా, వాక్యమును వినక దేవునికి అనుగుణమైనటువంటి జీవితంలో జీవించు. దేవుని వాక్యమును వింటే నీవు అనుగుణమైనటువంటి జీవితంలో జీవిస్తావు. అప్పుడు నీవు దాచబడినటువంటి ప్రతిదీ కూడా, అంటే నీవు కాదు కానీ, అంటే దేవుడే బట్టబయలు చేస్తాడు. ఇప్పుడు నీవు దేవునికి అనుగుణంగా అంటే నువ్వు దాచవు. అని చెప్తున్నా, దేవునికి అనుగుణంగా ఉంటే నువ్వు దాచవు, యథార్థంగా మాట్లాడతావు. మనం ఇందాక వాక్య పద్ధతులను చదివిన దాంట్లో లాస్ట్ వచ్చినము ఏమన్నాడమ్మా? నీతిమంతులారా ఏంటట? ఆనందగానము చేయుడి, యెహోవాను బట్టి ఆనందంగా సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా యథార్థ హృదయులు చేస్తారు. యథార్థత లేనటువంటి వారు తప్పెడతారు. అయితే ఆ దాచబడినటువంటి దాన్ని దాచబడిందే అనుకుంటామేమో, కానీ మనం చాలా సార్లు టీవీలు వార్తల్లో చూస్తుంటాం, మిక్సీలో వేసినాం అంటున్నారు. ఏడంట మిక్సీలో వేసింది అంటున్నారు. ఇప్పుడు దాచిపడిందే లేదు, అది కూరం చేసింది అంటున్నారు. ఎవరో ఏమో నాకు తెలియదు. డమ్ములో వేసింది అంటున్నారు. ఇది దాచబడుతుందా? ఇప్పుడు వాళ్ళ దాచాలనే కదా ఇవన్నీ చేసింది. బాత్రూమ్ టైల్స్ కన్నా పెట్టున్నారు అంటున్నారు. దాచబడేదాను కదా. ఇప్పుడు ఈ దాచబడింది ఏమైంది ఏమ్మా? ఈ మానవ సమాజంలోని ఈ విధంగా బట్టబయలు చేస్తుంటే మానవుడు కానటువంటి దేవుడు ఇంకెంత బట్టబయలు చేస్తాడో గుర్తుపెట్టుకో. మాట్లాడు, ఏమవుతుంది? యథార్థంగా మాట్లాడు. ఏంది? దేవునికి అనుగుణంగా జీవించు. ఏది దాచుకో, ఏది మూసివేయకో. నువ్వు మూసివేసినప్పుడు, నువ్వు దాచినప్పుడు దేవుడు దాన్ని మెచ్చడు. హల్లెలూయా. మార్కు సువార్త, దాంట్లో మార్కు సువార్త 4:22 నేను దీన్ని విస్తరించడం లేదు. 4:22 మార్కు సువార్త 4వ అధ్యాయము. రహస్యమైనది ఏది తేటపరచక దేవునికి స్తోత్రం. బంగారం అనుకున్నంత నేను బాగా మురుగులో బాగా కూరుకొని నన్ను ఎవరు కనిపెట్టలేదు, ఎవరు మెడల్లో వేసుకోలేరు అనుకున్నదంట. ఏమవుతుంది? ఎవరు వేసుకోలేరు, నేను దాచిపడిపోయినాను, నేను మస్ట్ అయిపోయినాను, బాగా ఆ మస్ట్ ఉందిలే, నాకు ఈ మస్ట్ అతుక్కో ఉందిలే. అర్థం అవుతుందా లేదు నీకు? మస్ట్ అతుక్కో ఉందిలే, ఈ యొక్క మస్ట్ అతుక్కో ఉంది వల్ల నేను కనబడంలే ఎవరికి అనుకుంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మస్ట్ వదిలించడానికి ఒక ఆయన వచ్చాడంట, అగ్ని ఎత్తుకొని. ఏ మస్టు? ఆ బంగారానికి అంటుకునేటువంటి మచ్చు వదిలించేదానికి మంట ఎత్తుకొని వచ్చాడంట ఒక ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ మంట దాని మీద పెట్టాడో ఇప్పుడు మస్టు పోయింది, బంగారం ఏమవుతుంది తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ విధంగా మన హృదయంలో దాగి ఉండేటువంటి మచ్చును యేసయ్య అగ్ని చేత దాన్ని కాల్చివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య అగ్ని వంటి వాడు. ఆ అగ్ని చేత ఆ మంచు కాలిపోయినప్పుడు శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడతావు. దేవునికే మహిమ. ఇప్పుడు యథార్థంగా మాట్లాడతావు, బాహాటంగా మాట్లాడు. మాట్లాడేటువంటి మాటలో కళంకం ఉందా లేదా అనేది గుర్తు పెట్టుకో. ఒకవేళ వాడు మాట్లాడాడని, యథార్థంగా మాట్లాడని వాడిని ఏదైతే చూడాలి. వాడు కళంకం ఉందా, ఏది నిజమా ఏది తప్పు అదే కావాల్సింది. మనం ఏది ఒప్ప ఎప్పుడైతే దాన్ని పరిశీలిస్తావో ఆ పరిశీలన బట్టి దేవుడు నీ మీద తప్పు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు వినుటకు చెవులుంటే మీరు వినును గాక. ఆమేన్. ఉన్నాయో లేవో? మీకు వినుటకు చెవులుంటే మీరు విందురు గాక. ఆమేన్. తర్వాత మరియు మీరేమి వినుచున్నారు ఇది కావాల్సింది. ఏం చేస్తున్నారు, ఏం కావాలంట? ఏం వింటున్నారు జాగ్రత్తగా చూసుకో. విని దాన్ని బట్టి నువ్వు ఒకరి మీద చెప్పుడు మాటలా ఉంటుందా, చెప్పుడు మాటలు చెప్పా ఉంటుందా, చెప్పుడు మాటలు చెప్పాయని ఉంటుందా? ఆమె కాదు, ఆయన కూడా ఈ చెప్పుడు మాటలను బట్టి ఇంకొకరికి చెప్పినప్పుడు ఏమవుతారు? వాళ్ళకి వ్యతిరేకతలు తీసుకువస్తారు, తగాదాలు తీసుకురావాలా, వాళ్ళ కుటుంబాలను నాశనం చేయాలా, వాళ్ళ కుటుంబంలో ఇది పెట్టాలా, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాలా. చెప్పండి, వినండి. వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాలా, వాళ్ళ కుటుంబానికి ఇంకా ఇదిగా చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కుటుంబాలకి స్విచ్ వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరు కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నావో, చిచ్చు పెట్టాలనుకున్న కుటుంబంలోనే చిచ్చు రహస్యం నువ్వు చేయాలనుకున్నావు. అవునా? నువ్వు దాచాలనుకున్నావు దాన్ని. అవునా? నువ్వు ఎప్పుడు దాన్ని మరుగు చేయాలనుకున్నావు, ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవుడు దాన్ని బట్టబయలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి నిన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చినటువంటి వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాం చూడండి, హెబ్రీయులకు రాసిన ఆ పత్రికలో మరుగై ఉన్నది ఏది కూడా లేదంట. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా, మరియు ఆయన ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మరియు ఆయన దృష్టికి కనబడని ఏమా సృష్టము, కనబడనటువంటి సృష్టం అంటే ఆ కనిపించేటువంటి వస్తువు. ఆయన కనిపించేది కూడా అది కనపడినటువంటిది ఏది కూడా స్పష్టంగా కనబడుతుందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ వయసు అయిపోతే మసక కనపడి, ఆయనకు వయసు కాదు గీసు కాదు. దేవునికి స్తోత్రం. స్పష్టంగా కనబడుతుందంట ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు మరుగైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా లేదు. ఇప్పుడు మనుషులు వయసు వచ్చే కొంది మన యొక్క కళ్ళు ఏమవుతున్నాయి? కనబడకుండా మసకలు అవుతాయి, కానీ ఆయనకు స్పష్టంగా కనబడుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అంటాడు, మహావృద్ధుడు అంటాడు. ఆయన మహావృద్ధుడైనా సరే అంటే ఎప్పటి నుంచి ఉన్నవాడు కదా, అనాది కాలం నుంచి ఉన్నవాడు కదా. ఈయనేమంటాము? మహావృద్ధుడే కదా. ఈ మహావృద్ధుడికి కన్ను ఎలా కనబడుతుందంటే స్పష్టంగా కనబడుతుందంట. 70 దాటితే చాలు, లేదంటే 50 దాటితే చాలు, ఎందుకో 45, 30 దాటితే చాలు. ఏం కావాలా? కనబడేదానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి దాగి ఉండేది ఏది కూడా లేదు, మరుగైనది ఏది కూడా లేదు. చదువు. మనం ఎవరికి చెప్పు మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును ఏమ్మా మరుగు లేక తేటగా ఉన్నది. నంబర్ 1 ఆయన చూస్తున్నాడండి. గుర్తు
మరుగు లేక ఆయనకి తేటగా ఉన్నదట. ఏదైనా దాచబడి ఒకవేళ సపోజ్ మట్టిలో ఏదైనా దాచబడితే మట్టిలో కాదు ఎక్కడ దాచిపెట్టినా సరే అది ఆయనకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ లోకంలో ఉండేటువంటి మనుషులకు తెలియదేమో, అయితే ఆయనకి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి వారు కూడా, చెప్పండి ప్రియమైన వారు, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారు కూడా బట్టబయలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా చెప్పనా ఒక రాజుగారి కళ వచ్చింది. అరే మర్చిపోయినా, నాకు ఈ కళ చెప్పాలా, ఈ కళ భావం చెప్పాలా? మీకు ఎవరైనా కళ వస్తే రేపు నాకు కళ వచ్చింది చెప్పు అంటారు మీరు? చెప్పండి ఏమ్మా, నీ కళ నాకేం తెలుస్తుంది? అక్కడ ఉండేటువంటి శాస్త్రులు జ్ఞానులు అందరూ ఏమవుతున్నారంటే ఆయన చెప్పుకున్నారు, నాకేం తెలుస్తుంది? ఆయన చెప్తే కదా నాకు దేవున విడ్డూరంగా, ఎంత విడ్డూరంగా ఉన్నారు ఆయన రాజులైనా కానీ. ఒకవేళ రాజు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఇంత విడ్డూరం అని అనుకుంటారేమో వాళ్ళు. అవునా కాదమ్మా? నీ కాలం నన్ను చెప్పమంటాడు, ఇదే రాజు ఈయన అనేటువంటి అనుకునే వాళ్ళు ఎంతమంది అనుకొని పోంటారు మనసులో. అది దేవుడు తెలుసు. ఆ రాజు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది? అవునా కదా? ఈ రాజు అని ఎట్ట చెప్తున్నాడు? అయితే జ్ఞానులారా, శాస్త్రులారా, మాంత్రికులారా, ఇంకెవరున్నారమ్మా? జ్యోతిష్యులారా, ఇదిగో మీరు కానీ చెప్పకుండా కానీ ఉంటే చెకురు కానీ రారా, వీళ్ళందరికీ పిలిచి వారిని, మీరు కానీ నా కళ కానీ చెప్పకుండా, నా కళను నా కళ భావం చెప్పకుండా, ఇదిగో వాట గుమ్మానికి అలా చేస్తా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆడుండేటువంటి పేర్లు చదివాక అందాక ఆడుండేటువంటి వాళ్ళందరూ కరకరకరకరలు ఆడిపోన్నారు. వాళ్ళ పరిస్థితి ఈయన కలవా మేమంటే ఈ యొక్క భయంతో సగం తెచ్చిపోంటారు. నెక్స్ట్ డే ఇంకా తలలు తెగి పడతాయేమో అని చెప్పి సగం తెచ్చిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది ఒక ఆయన ఉన్నాడు, దేవుని అభిషేకం పొందుకున్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, దేవుని కృపను పొందుకున్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. యవనస్తుడు యవన ప్రార్థన చేయుతాడంటే ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు వచ్చి, అయ్యా రాజా, ఒక రోజుసేపు ఆయన దాసుడికి చెప్పి కొద్దిసేపు టైం ఇవ్వండి, నేను ఆ కళను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాజుకు వచ్చినటువంటి కళను తర్వాత రోజు ఆయన ఏం చేశారు తెలుసా? ఆ రాజుకు వచ్చినటువంటి కళను బహాటంగా చెప్పినటువంటి వాడు. అవును ఇదే నాకు వచ్చి అప్పుడు చెప్తున్నాడు ఆయన. అంటే ఎక్కడక్కడ కొంచెం గుర్తుంటుందా? ఆ గుర్తును బట్టి అప్పుడు చెప్తున్నాడు, ఎస్ ఇదే నాకు వచ్చిన కళ. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ రాజు ఎవరో కాదు, నెబుకద్నెజరు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, దానియేలు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, మర్మములను బయలుపరచు యెహోవా. ఆ దేవుడు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరలోకమందున్నటువంటి దేవుని కృపను బట్టి నీవు కూడా దాగి ఉన్నటువంటి రహస్యాలను చెప్పగలవు. ఎందుకు ఆ మాట గట్టిగా అన్నానంటే, దేవుడు ఆ మరుగుపరిచినటువంటి దాన్ని ఆ దానియేలు భక్తుడికి చూపించి చెప్పాడు. కాబట్టి నువ్వు కూడా ఆయనకు అనుగుణంగా జీవించినప్పుడు ఆ మరుగుపరిచినటువంటి యొక్క స్థితిని నీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దాసులకు, ఆయన అంటి పెట్టుకున్న వారికి, ఆయన యందున్నటువంటి వారికి, ఆయనకు అనుగుణంగా ఉన్నటువంటి వారికి తప్పకుండా బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే నేను అంటాను, దేవుని స్తుతించండి నాయన. ఊరకనే చెప్తాను యవనస్తుడికి, మీకు ఊరకనే చెప్తాను, యాతను ఎందుకు పడుతున్నావు అని అంటే కారణము ఇదే చెప్పిన వినటువంటి పరిస్థితుల్లో ఎందుకు విననటువంటి వారికి శ్రమ అంటున్నాడు. కారణం ఎందుకని? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు సక్రంగా ఉంటే నిజంగా మన బిడ్డ కూడా ఏమంటారు తెలుసా? దయచేసి నన్ను క్షమించండి. మన బిడ్డ కూడా
సక్రమైనటువంటి మార్గం అన్నారు. తల్లిదండ్రులు సక్రమం లేకపోతే సక్రమైనటువంటి మార్గంలో ఆ బిడ్డ కూడా నడవదు. నీకు బ్రతికించింది ఎవరు? నీ తల్లిదండ్రులకు బ్రతికించింది ఎవరు? అటువంటి ఆయన్ని మనం విడిచిపెడితే ఆయనకు నోకలు ఉంటాయా? చెప్పు తల్లి, చెప్పండి అమ్మా. మనకు కావాల్సింది మనకు వస్తుందా? నేను అదే చెప్తున్నా. ఒక్కడ సంపాదించిన సంతృప్తిగా తింటాడు. గుర్తుపెట్టుకోండి. దేవునికి అనుగుణంగా జీవిస్తూ దేవుని భయభక్తులు కలిగి దేవునికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడు సంపాదించిన ఆ గృహంలో, గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, సంతృప్తిగా గృహము ఏం చేస్తుంది తెలుసా? సంతోషంగా జీవిస్తుంది. మీరు ఒకసారి పరిశీలించండి. మీకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మీకు బాగా టెన్షన్గా దేవుని సన్నిధికి వస్తూ దేవునికి అనుగుణంగా జీవిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారిని చూడండి, భయభక్తులు లేనటువంటి వారిని మన సంఘంలోనే చూడండి. నేను అంటున్నాను, దేవునికి అనుగుణంగా జీవిస్తూ నువ్వు నమ్మకంగా దేవునికి అనుగుణంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో నిలబడుతున్నటువంటి నీవు ఒకరికి ఇచ్చేటువంటి వాడిగానే ఉన్నావు అంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను అది చూపానని మీకు. నా వద్దా నేను తీసుకుంటా అని అంటున్నాను. తీసుకో, జాబ్కో, అడుక్కో. ఏమంటున్నావు? నాకు వద్దని నేను ఈ విధంగా నిన్ను ఉంచాలని దేవుడు ఏం చేస్తాను తెలుసా? ఎంత సకల ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా నీ చెయ్యి పైనుంచే వాడి వద్దంగానే ఉంచాలని దేవుడు ఎంతో ఎంతో ఎంతో. నేను కూడా అదే ప్రయాసపడుతున్నాను. మీరేమంటారు? ఏమా, నేను అదే అంటున్నా. మీరు గమనించి చూడండి. ఎవరు వస్తున్నారా దేవుని సన్నిధికి? ఎవరు వస్తున్నారా? బాగా ఎవరు వింటున్నారా? వచ్చి చూడు, రాకుండా చూడు. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వారికి గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రియమైన దేవుని సంఘం. అందుకే మీకు దానిని చూపించిన ఏముంది ఆయనకి? రాజు దగ్గర మంత్రులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మించినటువంటి మంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్టొచ్చింది ఇది? ఎట్టొచ్చింది ఇది? దేవునికి అనుగుణంగా జీవించాడు కాబట్టి వచ్చింది. అది అనుగుణంగా లేకపోతే రాదా? స్తోత్రం. ఎట్టొస్తుంది? దేవునికి అనుగుణంగా జీవిస్తాడు. అందుకే నేను చేతులు జోడించి మా వాళ్ళకి చాలాసార్లు చెప్పి దేవునంటే, రే నాయనా, నువ్వు నా పని చేయకున్నా నా దేవుని పని చేస్తే నా పని చేసినట్టు అని చెప్పినప్పుడు, మీరు ఎవరైనా సరే ప్రియమైన మా వాళ్ళ కాదు, మీరు ఎవరైనా సరే మీరు దేవుని పని చేశారంటే నా పని చేసినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసినటువంటి పని వ్యర్థము కానిడు. ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇంటిల్లో పాది సంపాదిస్తుంటాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంటిల్లో పాది సంపాదిస్తున్నా పైసా ఉన్నదే. నిజమా కాదమ్మా? చెప్పండి. ఇంటిలో పాది ఏం చేస్తున్నా అంటే చేతులు కాళ్ళు ఎంతో మనం కష్టపడి సంపాదిస్తున్నా ఆ చివరికి తీరా చూసేలేకే పైసా. కారణం దేవునికి అనుగుణమైనటువంటి జీవితంలో జీవించకపోవడం. తల్లి తండ్రిగా నువ్వు నడిపించడం లేదు నీ కుమారులు కూడా. ఎందుకని? భ్రష్టమైనటువంటి జీవితానికి ఎందుకు తీసుకోబోతున్నావు? ఎక్కడ భ్రష్టమైనటువంటి జీవితం ఉన్నది? చీకటికి ఎవరు తీసుకొచ్చాడు? ఈ చీకటిలోకి ఎందుకు పంపిస్తున్నావు? చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? అపవాదికి సాదృశ్యం. అంటే ఈ చీకటిలోనికే ఎక్కడ వెలుగుంది అని అంటే యేసు అంటాడు, నాలో వెలుగుంది, నేను వెలుగై ఉన్నా. నా యొద్దకు వస్తే మీరు వెలుగై. నేనే మార్గము, సత్యము, జీవము. నేను మార్గాన్ని చూపిస్తా. మార్గం చూపించబడాలంటే వెలుగు ఉండాలి మనకి. ఇప్పుడు వెలిగించబడింది కాబట్టి ఇప్పుడు మార్గం కనబడుతుంది చీకట్లో. ఏమ్మా, ఏది కావాలో మనకి ఈరోజు? ఏది కావాలో మనకు? నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదనకు ప్రతిఫలం కావాలంటే యేసు కృప మనకు కావాలా? నువ్వు ఎక్కడైనా పరిశీలించు. అన్ని అప్పులు రాతలే అమ్మా. ఏ రాతలు? అప్పులు రాతలే.
భయములేని చేస్తున్నారు వాటిని చేయరు. నేను అదే అంటున్నా, నువ్వు ఒకరిని కానీ చూసావని అంటే తొట్టెలు పడిపోతావు. నువ్వు కానీ చూడలేదు, ఒకరిని చూడలేదు, నువ్వు దేవుడిని చూసి దేవునికి అనుగుణంగా నడిచి అంటే నువ్వు తొట్టెలో నువ్వు ధన్యుడివే. దేవునికి మహిమ. నువ్వు పడిపోవు, పొంగిపోవు, ఎక్కడున్నా సరే అక్కడి నుంచి నేను లేపుకోవస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. చీకటి కెరటాలలో కృంగిన వేళలలో ఉదయించెను నా కృపణాయలో చెదరిన మనసే నూతన మాయను ఉదయించెను చెదరిన మనసే నూతన మాయను నువ్వు కృంగిపోయినావా? చీకటి కెరటాల్లో ఉన్నావా? ఆయనకు అనుగుణంగా ఉంటే, నువ్వు ఆయనకు అనుగుణంగా ఉంటే, నువ్వు కృంగిపోయినా, చీకటి కెరటాల్లో ఉన్నా, అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చెప్పండి, ఇప్పుడు ఆయన కృప నిన్ను ఆవరిస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఆయనకు అనుగుణంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి ఆయన నిన్ను లేవనెత్తుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓడిపోనీడు, పడిపోనీడు. పడిపోయేది ఎట్ట పడిపోతున్నావు అంటే నీ ఇచ్చతో పడిపోతున్నావు అంతే, నీ విధి విధానంతో పడిపోతున్నావు అంతే. యాతన ఎట్ట వస్తుందంటే నీదే అంటున్నా నేను. వెనక దేవునికి అనుగుణంగా నడవక చీకటి కెరటాల్లో నుండి, అంధకార లోయలలో నుండి ఆయన నేను లేపుకొని వస్తాను అంటున్నాడు. ఎందుకనంటే నువ్వు నాకు అనుగుణంగా ఉంటే బిడా, సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాను. స్తోత్రం కలుగునుగా. ఆయన తోడుగా ఉన్నటువంటి వారికి ఎక్కడ వేసినా సరే. ఇప్పుడు యోసేపుకి చెప్పు, చీకటి మనకమే ఎప్పుడు 13 సంవత్సరాలు అంటే కష్టం. 13 సంవత్సరాలు ఏమా, ఎన్ని సంవత్సరాల కష్టం? 17 సంవత్సరం నుంచి 30 సంవత్సరం దాకా ఎన్ని సంవత్సరాలు? ఈ మధ్య 13 సంవత్సరాలు కదా కష్టపడ్డాడు. జైల్లో కష్టపడ్డాడు. పోతిఫర్ భార్య దగ్గర ఏంటి పడినట్టు చిన్నటువంటి నింద ఆయన మీద. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేయకుండా ఆ పాపం కానించి లెగిపేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జైల్లో ఇద్దరుంటే వాళ్ళిద్దరికి వాళ్ళకి వచ్చినటువంటి కళని చెప్పినప్పుడు అయినా నువ్వు ఒకడు రిలీజ్ అవుతాడు, ఒకడు జైలు నుంచి బయటకు వస్తాడు, ఒకడిని అంటే పాఠకుమానికి గురి చేస్తాడని చెప్పిన తర్వాత అది బాహాటంగా చూస్తాడు విడుదలైనటువంటి వాడు. ఈ విడుదలైనటువంటి వాడికి చెప్తాడు ఏమని, ఒకరోజు నీ రాజుగారు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే జ్ఞాపకం చేసుకుందిలా చేసిందిలా దేవుడే జ్ఞాపకం చేయిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత జ్ఞాపకం చేస్తాడంటే ఆ రాజుకే కళ వచ్చి తగ్గిపిక్కలాడిపోతాడు. ఎంతట పేల ఎన్నులో పుష్టిగా ఉండేటువంటి వెన్నును తినేసి మళ్ళీ అట్టే ఉన్నట్ట. ఆయన ఇదేంద్రది, ఈ రాజు తగ్గిపిక్కలాడిపోతా ఉంటే ఇప్పుడు ఎవరు నాకు ఇది చెప్పేవాళ్ళ, ఎవరు అక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు చెప్పిన ఆయన ఒక ఆయన జైల్లో
దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కలపాలని చెప్పిన తర్వాత ఆయన చెప్పినే నేను బయటకు వస్తానని చెప్పి అదిగో నేను బయటకు వచ్చి నీకు మళ్ళీ నేను నన్ను పంపి నేను నాకు చెప్పాడు ఆయన చెప్తాడయ్యా అని. అప్పుడు ఎవరు చెప్పాడు? ఈయన చెప్పాడా? మరి ఒక వంటకు మనం కూడా అంటారా? ఎవరైనా మినిస్టర్ అనుకో, ఎవరైనా మినిస్టర్ గారు పని చేస్తున్నాయి అనుకో, ఎవరు నాకు ఒక అతను నీకు తెలిసిన అనుకో, నీకు తెలిసిన అనుకోమ్మా, అరే నేను ఒకసారి ఏదైనా నాకు కూడా ఏదైనా చెప్పి ఏదైనా ఉద్యోగాన్ని ఏదైనా చెప్పించడం ఏదైనా చేయించ అంటామానా? ఎందుకని ఆ మినిస్టర్ గారు అనుగుణంగా ఉండాలి, ఆయన కాదు ఏదో ఒకటి ఇస్తాడు లేనటువంటి పరిస్థితి ఆశ. ఇప్పుడు ఇదేం చెప్తాడు అంటాడు, ఆ పోయిన తర్వాత మర్చిపోతాడు మినిస్టర్కే ధర పుట్టించినటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుని కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలను తెలుసుకుంటకు దేవునికి అనుగుణంగా జీవించు. దేవునికి అనుగుణంగా జీవించినప్పుడు అప్పుడు మన యొక్క జీవితము వర్ధిల్లుతుంది. అలా చెప్తున్నా, ఈ యొక్క యవనస్తులు అందరికీ చెప్పండి, అందరినీ దేవుని సన్నిధిలో కూర్చోబెట్టేదానికి ప్రయత్నించండి. వాళ్ళు చూడండి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ జీవితాలు తర్వాత జరిగేటువంటి వర్ధిల్లుతానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప మీ గృహాల మీద ఉండును గాక. అదే చెప్తున్నా, యవనస్తులు చెప్పండి, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. కూర్చోబెట్టినటువంటి వారి జీవితంలో ఎలా ఉంటాయి తెలుసా? వర్ధిల్లుతాయే. వద్దు అనుకుంటే మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్ధిల్లుతాయి. అపవాది ఎంత మోసం చేస్తుందంటే అంత మోసం చేస్తుంది. చీకటిని కమ్మ చేస్తుంది. ఆ చీకటిని కమ్మ చేసేటువంటి పరిస్థితుల్లో దానికి మబ్బైపోతున్నావు. ఈ చీకటిలో నువ్వు చీకటి పారదోలాలంటే దాంతో ఒక వెలుగు కావాలి. ఈ వెలుగు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రీస్తును వెలిగించుకోండి. ఆ క్రీస్తును వెలిగించుకున్న నీకు ఆ చీకటి పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటగా ఏంటంటే ఆయన కన్నులకు మరుగైంది. రెండవది చూడండి. భూమి మీద మనుషుల యొక్క కార్యకలాపాలు బాగా తెలిసిన వారు. కార్యకలాపాలు అంటే పనులు, చేసేటువంటి క్రియలు. ఏంటి చేసేటువంటి క్రియలు? ఎవరు కొట్టారు రాండి? ఎవరు కొట్టారు? జోసఫ్ నేను కాదు, ఎవరు కొట్టారా నేను? ఇప్పుడు ఎవరు కొట్టారు? ఇప్పుడు ఎవరు చూసారు దాన్ని అంటే మీరు చూసిన ముందున్నటువంటి వారు ఆయన చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వెనక జరిగిన దానికి ఆయన వెనక జరిగిన దానికి తిమ్మ. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము. బైబిల్ లేని వారు బైబిల్ కూడా తీసుకోండి. 13వ వచనం నాయన. యెహోవా చూడు ఏడుండంట, ఆకాశములో నుండి ఏం చేస్తానంట? కన్ని పెట్టుచున్నాడు అని అంటాడు. ఇంకొక వాక్యంలో కాదు నన్ను మళ్ళా పక్కన పెట్టి ఆయన అంటాడు ఒక వాక్యంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిన్ను కాపాడువాడు, నన్ను కాపాడువాడు. చెప్పు ఏమమ్మా కాపాడాలా? కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి మహాదేవుడమ్మా. దేవుడే లేదనేటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళకి నా ప్రశ్న, నీ చేతిలో ఫోన్ ఉంది అవునా? ఏమ్మా? లేకపోతే నీ చేతిలో ఏమన్నా నీకు నువ్వు ఉపయోగించే ఏమన్నా ఉన్నాయో ఉండుంటాయి. వాళ్ళు ఎవరైనా తీసుకురా అని నేను అంటా. ఫోన్ ఉంది కదా నీ చేతిలో, ఆ ఫోన్ చేసి మనం చెప్పి ఎట్టొచ్చింది ఫోను? సృష్టి ఉంది కదా, సృష్టి కనబడుతుంది కదా. ఈ సృష్టి ఎట్టొచ్చింది చూపించమంటే లేదా చూపించేదే ఏమా? యెషయా భక్తుడు అంటాడు ఆయన పాదంలో ఏమా ఈ భూమి, ఆయన పాది పెట్టం ఆకాశము, ఆయన నేనే చూపించేది. నువ్వు చూపలేదు మోసే, నువ్వు చూడలేవయా, నువ్వు చూడలేవు. నన్ను చూసేదానికి ప్రయత్నించు. అయ్యో నేను చూడాలి, చచ్చిపోయినా సరే ఏం చెప్తున్నా, నేను చూడాలా అంటాడు. దేవుడికి స్తోత్రం కలిగిన ఎంత ప్రేమ కలిగిన వాడైనా.
చూడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన నేను వస్తాను చూడాలి అని చెప్పి ఆయన కొంచెం ఏం చేశాడు, బాగా దాహం తీరుతుంది. భలే దాహంగా ఉంది నాకు, భలే దాహంగా. ఈ నీళ్ళన్నీ తాగాల, ఈ నీళ్ళన్నీ తాగితే నాకు దాహం తీరుతుంది. నేనేం చేస్తానంటే ఈ నీళ్ళన్నీ కాదు ఒక్కదాన్ని అవునా ఒక్కరోజు తాగిన పరవ నీళ్ళు. ఆ విధంగా దేవుడికి అదే దేవుడు మోషేకి ఆయన స్వరూపమును చూపించాడు. వెనక చూడు ప్రేమ కంటే ఆయన మీద ప్రేమ ఉండబట్టి చూడలేవా అన్నా కానీ నేను చూడలేదు. చూసావా ఎంత దయగలిగినటువంటి దయగల హృదయుడు. దయగల హృదయుడవు నీ స్వాస్యము అన్నడు ఎడబాయవు. కాబట్టి ఆయన వదల్లా. ఆయన నేను చూడాలన్నా కానీ ఏంటి చూడలేవు, ఆయన ఎందుకు అది చెప్పచ్చు కదా, వదల్లా. ఏమైతే స్తోత్రం కలుగునుగా. యాకోబు భక్తుడు కూడా ఏమంటారు తెలుసా, నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వెళ్తా. ప్రార్థన, నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వెళ్తా, లేకపోతే నిన్ను వదలను. చీకటి చీకటి అంటే కొంచెం మసక చీకట్లో అంటే ఇంకా తెల్లారిపోతుంది, ఇంక వదులు నేను వెళ్ళాలా అని అంటే కుదరదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన మనకు కావాలి. చెప్పండి, వర్ధిల్లాలి, కుటుంబాలు వర్ధిల్లాలి. మీరు చెప్పినటువంటి పరిస్థితులు చేస్తే తప్పకుండా మీ జీవితాలు వర్ధిల్లుతాయి. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని కదా, ఏందులో అనుకోవద్దు. దేవుని సన్నిధిలో నిలవబెట్టండి వాళ్ళ జీవితాన్ని. మూడు పువ్వులు అంటారే, దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి వారి జీవితం ధన్యమే. వాళ్ళు ఏదో ఒక కోసం ఎప్పుడో ఒక మాట వింటాడు. ఏ మాట? దేవుని మాట వింటారు. ఆ మాటను బట్టి వాళ్ళకి బలం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో బట్టే వాళ్ళు గమనించండి, అక్కడి నుంచైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మాట విన్నారే అక్కడి నుంచైనా సరే వాక్యం మీద శ్రద్ధ ఉంచుతారు. అక్కడి నుంచి వాక్యం మీద శ్రద్ధ ఉంచి వాక్యాన్ని దానికి అనుగుణంగా నడిచినటువంటి వాళ్ళ జీవితం. ఇప్పుడు చెప్పు, నువ్వు వెలుగే ఇంక ఎరగతానే ఉంటావు. దేవునికి స్తోత్రం. చీకటి నీకు దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తాం చూడండి, చదివినామా 33:13. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి ఎక్కడున్నాడు? తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఎవరంట? భూలోకంలో ఉండేటువంటి అందరి వైపు ఆయన దొంగతనం చేసి వాడి వైపు. ఇక చెప్పు, ఇంక ఎన్ని పనులు ఉన్నాయో. అబద్ధాలు ఆడేటువంటి వాడి వైపు, బూతులు ఆడేటువంటి వాడి వైపు, హృదయంలో అనేక ఆలోచనలు పెట్టుకునే వాడి వైపు, నీతిమంతుల వైపు అంటాడు. ఇంకొక మాట అంటాడు, కీర్తన భక్తుడు అంటాడు, నీతిమంతుల మీద ఆయన కథ చూసి ఎప్పుడు ఉంటాడట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయనకు నువ్వు కనబడతానే ఉండాలా. ఏంటట? ఆయనకి నువ్వు కనబడతానే ఉండాలి. కనబడితే ఎప్పుడు బైబిల్ పట్టుకొని కూర్చోండి. మా జీవితం ఏంటయ్యా, మా పరిస్థితి ఏంటయ్యా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పన్నప్పుడు పట్టినప్పుడు పట్టుకుంటామా? ఏమా ఇంకేం చదువుతున్నామా? ఇంకేం చదువుతున్నామా? 15 చదువుతున్నాము. ఆయన వారందరి హృదయంలోనూ ఏకరీతిగా నిర్మించిన వాడు. ఎవరు హృదయాలు? ఇప్పుడు నిన్ను నన్ను
లోకంలో ఉండేటువంటి వారందరినీ అందరి హృదయాలు ఒకే ఏకరీతిగా నిర్మించిన వాడు. అటు ఇటు నిర్మించిన వాడు కాదు. అరే ఎదుగో ఈ యొక్క రమేష్ సేవ చేస్తాడు, ఎదుగో ఆయన హృదయాన్ని ఒక విధంగా నిర్మిద్దాం అంటే ఈయన నా భక్తులుగా ఉంటున్నాడు, ఈయన హృదయాన్ని ఒక విధంగా నేను నిర్మిస్తా. అరే దేవుని నమ్మనటువంటి వారు ఉన్నారు, అరే వాళ్ళు దేవుని నన్ను నమ్మరు, ఇదిగో వాళ్ళ హృదయాన్ని ఇంకొక విధంగా ఏంటంట అర్థం అవుతుందా లేదా? ప్రతి ఒక్కరిని అంట అంటే ఏకరీతిగానే అంటే అందరిని ఒకే విధంగా నిర్మించిన వాడు, సృష్టించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే విధంగా నిర్మించి ఒకే విధంగా సృష్టించినటువంటి మనలో ఎందుకు తేడా వస్తుంది అనంటే ఆది కాలంలో ఏమా మనుషుల హృదయాలు బాల్యం నుండే చెడ్డ. అంటే ఆ హృదయము తలెచ్చేటువంటి హృదయము తన తల్లిదండ్రులు నడిపించేటువంటి నడవడి, తన తల్లిదండ్రులు చెప్పేటువంటి నడవడి, దాన్ని బట్టి హృదయాలు చెడ్డ ఏమైనా అవ్వచ్చు, లేకపోతే మంచి అయినా అవ్వచ్చు. అంటే తల్లిదండ్రి మంచి చెప్తే మంచి నడవడి నడుస్తుంది, ఆ తల్లిదండ్రి ఆ చెడు నడతలు అంటే ఎట్ట చెప్తావు చెడు నడతలు అంటాను. ఎట్టంటే నేను చెప్పేదా, రే అదిగో అత్త చెల్లి కాలెత్తు ఏమంటారు, కాలెత్తు అన్నాడు అనుకో, ఇప్పుడు ఎత్తే అంతే కదా. ఎక్కడ పోయింది ఇప్పుడు? ఈ దానికేం చేస్తుంది, నవ్వుతుంది ఏంటి. ఇంకా ఇదిగో అక్కన ఇంకొక మాటను అన్నారు అనుకో, ఏం మాట, ఏదో మాట దేవునికి హేయమైన మాట అను అన్నట్టు కూడా అనేసాడు అనుకో, ఇప్పుడు దాన్ని చూస్తున్నాడు ఎవరిడో మా నాయన ద్వారా ఎంత అవుతున్నారు ఏమని. ఇప్పుడు ఇంకా అదొకటి కాదు, ఇంకెన్ని నేర్చుకుంటాడు. ఎట్ట చెడిపోతున్నాయి అని అంటే ఈ విధంగా. అంతేకాదు నువ్వు నడిచేటువంటి నడవడి కూడా చూస్తాడు దేవుడు, చూస్తాడు పిల్లగాడు. ఆ నడిచేటువంటి నడవడికి అనుగుణంగానే నడుస్తాడు. మంచి నడవడైతే మంచి నడవడికి అనుగుణంగా నడుస్తాడు, చెడు నడవడైతే చెడు నడవడికి అనుగుణంగా వస్తాడు. తల్లి కుట్ర కుతంత్రం అంటే కుమారుడు కూడా కుట్ర కుతంత్రంతో దేవుని నోచుకోలేడు, దేవునికి భయపడ్డావు బ్రతుకు. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును. గమనించండి ప్రియమైన వాళ్ళు. ఏడా మా 15వ వచనం ఏం చదివానా, వారందరి హృదయములు ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం నేను కనపడిన ఆయన ఎక్కడ దర్శిస్తాడయ్యా, ఏమా ఆయన దర్శిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నామంట. ఆయన దర్శిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని మనతో ఉన్నాడు కాబట్టి, ఎక్కడున్నా సరే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నామంట. చచ్చిన వారిని చూస్తున్నాం ఏమా, చచ్చిన వారిని చూస్తున్నాం. ఇప్పుడు చచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమి లేకపోతే ఆ విధంగా అయిపోతున్నారు. శరీరం ఏమి అటు ఇటు కొనకుండా అయిపోతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ వాళ్ళు ఉండబట్టి, ఆ ఆత్మను బట్టి మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ఇంకొక మాట చెప్పి నేను ముగిచేస్తాను చూడండి. కీర్తన గ్రంథం దానియేలు దిమ్మ 2వ అధ్యాయం 22వ వచనం చూడు. దానియేలు గ్రంథం దిమ్మ హెచ్కేల్ ప్రక్కన ఉంటుంది 2:22. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకారములోని సంగతులు ఆమేన్. నివాస స్థలము దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగే నివాసం అంటే ఆ నివాస స్థలం ఆయన దగ్గర ఉన్నది. ఇంకొక విషయం చెప్పనా, దేవుని రాజ్యంలో సూర్యచంద్రుడు ఉండరంట. ఇప్పుడు వెలుగట్టుంటాడంటే ఆయన మహిమే వెలిగించవలదు. దేవునికి మహిమ. గొప్పవాడండి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించుము. ఎట్లా ఆరాధించాలా? గొప్ప దేవుడు, మహోన్నతుడు, శక్తిమంతుడు,
మహాగణుడైనటువంటి దేవుని ఎట్టా ఆరాధించాలి? ఈ భూలోకంలో ధనికుణ్ణి అంటే ఉన్నవారికి నువ్వు అంత గౌరవిస్తావే, ఉన్నవారిని సృష్టించినటువంటి వారికి ఎందుకు గౌరవమో? ఏమ్మా, నువ్వు పని చేస్తున్నావమ్మా, అది ఏ పని అయినా సరే, నువ్వు చిమ్ముతున్నావో, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావో, లేకపోతే అంటులు అవుతున్నావో, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావో, ఆ యజమానికి ఏదైనా 10 రూపాయలు ఇస్తావని చెప్పి నువ్వేం చేస్తావు? వంగి సలాం పడతాం. ఏం చేస్తాం? అవునా కాదా? చెప్పుమా. 10 రూపాయల కోసం, అవునా? ఆ యొక్క నువ్వు పోతున్నావు యజమానుడు, ఏమ్మా నువ్వు పని చేస్తున్నవే ఆ యొక్క యజమానుడు, ఆ యజమానుడు సృష్టించినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యజమాని యొక్క అంటే ఆ సృష్టించినటువంటి వారి యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్పు ప్రియమైన వాళ్ళ, ప్రియమైన దేవుని సంగమా, నీవు ఎక్కడ కూడా చెడు ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవిస్తావు, ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో ఆ విధంగా ఉంటావు. ఏమా వెలుగు ఏముందంట? ఆయన యొక్క ప్రకాశిస్తుంది. మళ్ళా చదువమ్మా, 2:22. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. మరుగు చేయబడినటువంటి మాటలు, ఇద్దరి మధ్య మరుగు చేయబడ్డాయి మాటలు, ఆ మాటల్లో కూడా ఆయన బయలుపరుస్తాడు. అంధకారంలో చీకటిలో ఉండేటువంటి రహస్యాలు, చీకటి తంత్రములు చేసేటువంటి వారు, చీకటి హృదయాలు, ఇలాంటి వారి యొక్క పరిస్థితులు ఆయనకి తెలుసు. ఆమేన్. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. నేను అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియదు. నాయనా, రాజు యొక్క సంగతిని నాకు బయలుపరిచావు నాయనా, కాబట్టి ఇంక నిన్నే స్తుతిస్తా, నిన్నే కనపరుస్తా. మనం ఏదంటుంటాం, సాక్ష్యం ఉన్నాయి, అమ్మా నా భర్తను బాగు చేశాడు, నీకుందా కృతజ్ఞత? నా భర్తకు ఆరోగ్యం ఇచ్చాడు, నేను నిన్నే స్తుతిస్తా, నిన్నే కనపరుస్తా. ఉందా? ఉంటే ధన్యరాలవే. ఏం చేస్తున్నాడు? నేను నిన్నే అంటున్నా, నిన్నే స్తుతిస్తా అంటున్నాడు. స్తుతించుచు ఘనపరుచున్నాను. మనకు జీవం ఉన్నదంటే దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. హల్లెలూయా. జీవం లేకపోయినా దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయం అంటే కొన్ని విషయాల్లో భయం వస్తుందేమోనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నీతో ఉన్నాడు, నీ ఎడలో ఉన్నాడు, ఆయన నీకు ఒక వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు నీలో ప్రకాశించినప్పుడు నీ తట్టు ఉన్నటువంటి చీకటి, నీ తట్టు ఏదో ఉంది, అవును పెట్టుకోవడమా? పెట్టుకోవద్దు. మన తట్టు చీకటి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వెలుగు ప్రకాశించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవానికి దేవుడు మనల్ని వెలిగించేటువంటి వాడు. చీకటి ఆయనకు వెలుగుగా ఉంటుంది. చీకటి ఏమవుతుందంట? వెలుగుగా ఉంటుంది. చీకటి కూడా వెలుగుగా ఉంటుందంటే చీకటి ఉంటుందా? ఏమా 139 కీర్తన అంటాడు, చీకటి వెలుగుగా ఉంటుంది అంటాడు. 139 చీకటి వెలుగుగా ఉంటే ఆ చీకటి అక్కడ ఉంటుందా? ఎందుకంటే అక్కడ వెలుగు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవుని కన్నులకు మొదటిగా చెప్పండి, దేవుని కన్నులకు మరుగైనది ఏది కూడా ఏమ్మా ఉండదు. రెండవది చెప్పండి, ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన? భూమి మీద ఉండేటువంటి వారందరినీ. అంటే అది మరుగైంది లేదు, అయినా ఆయన భూమి అంటే అది మంచివాడిని కానీ చెడ్డవాడిని కానీ ప్రతి ఒక్కరిని ఆకాశం నుంచి ఆయన చూస్తున్నాడు. మూడవదిగా ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు వెలుగై ఉంటే మనం ఇంకేమైనా చీకటి రహస్యాలు చేస్తే దాగతాయా? స్తోత్రం కలుగును గాక.
దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. దేవుని కొద్ది మాటలు దీవించి వర్ధల చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణ గొప్ప తండ్రి పరిశుద్ధుడా, యేసయ్యా నీకు వందనాలు. ఎదుగు నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీకు ప్రార్థించి బ్రొక్కి వేడుకొని ఉన్నాం దేవా. నాయన ఎదుగు నా తండ్రి మీ కన్నులకు అయా దాచబడింది ఏది ఉండదు దేవా, నీకు స్తోత్రం. ఎందుకంటే ఆకాశం నుండి మీరు మమ్మల్ని చూస్తున్నారు అయ్యా. అయ్యా ఎదుగు నా తండ్రి ప్రభా, మీ యొక్క కృప మా మీద ఉంటే మేము వెలుగుతూనే ఉంటాం తండ్రి, మీకు స్తోత్రం. అటు కృపతో నాయన నన్ను సంఘంలో దీవించి వర్ధలు చేసి నీ కృపలో నీకు బలపరచమని నీకు న్యాయం చేస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.